మండలం బొగ్గిడివారిపల్లె గ్రామ పంచాయతీలో పలు గ్రామాలకు చెందిన 500 కుటుంబాలకు సంక్రాంతి పండుగ చేసుకోవాలని కడప జిల్లా మాజీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య పలువురు టీడీపీ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రతి పండుగకు చంద్రన కానుక ఇచ్చేది కానీ వైసీపీ ప్రభుత్వంలో జనాలు దోచుకోవడం తప్పితే పంచేదేమీ లేదని రామచంద్రయ్య అన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, ఇవన్నీ చూడలేకనే వైసీపీని వీడి సొంత గూటికొచ్చానని రామచంద్రయ్య అన్నారు. వైసీపీ పాలనలో తనని ఎంతో ఇబ్బందులకు గురిచేశారని, అధికారం శాశ్వతం కాదని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని వెంకట సుబ్బయ్య అన్నారు. సార్ కొద్ది సైడ్ రా సార్. సార్ ఇక్కడ చూడాలి సార్. వెంకట సుబ్బయ్య గారికి నేను ఒకటి చెప్తున్నా మీ అందరికి, ఇది నాయకుల పరిపాలన లేదు ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్రం కల్నాయకులు పరిపాలిస్తాం కాబట్టి మనం అనుభవించాల్సిందే. ఈ తప్పు ఎవరు చేశారు గుర్తుపెట్టుకోండి, ఈ తప్పు మీది కదా. 175 150 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేంత వరకు ఓట్లేసారే, తప్పు ఎవరిది కనుకోండి, మందే తప్పు. అంత మెజారిటీ వచ్చినటువంటి వ్యక్తి ఎంతటి మంచి పరిపాలన వల్ల ఇవ్వలేదు. అది తన స్వపాలన తనకు లాభం కలిగేట్లా పరిపాలన చేసుకున్నాడు. కానీ ఆ పద్ధతిలో ఆ ప్రక్రియలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. రైతాంగం ముఖ్యంగా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చిన్నపిల్లప్పుడు కేసీ కెనాల్ ఆఖరి ప్రాంతమైన చెన్నూరులో రోజు 8-10 ట్రక్కులు పోయేది, లారీలు టాస్కు హైదరాబాద్కు చెన్నైకి. అటువంటి దాంట్లో మంచి ఆదాయం వచ్చేవాడు. పొలాలు బీడు పెట్టారు. వ్యవసాయం ఏ పరిస్థితిలో ఉందో చూడండి. దీనికంతా కారణం ఎవరు? మనం ఎన్నుకున్న కల్నాయకులే.